సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. టీ20లో వరుసగా 2 శతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సంజూ అంతలోనే వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న 3 టీ20లో సంజూ శాంసన్ సిల్వర్ డక్కుగా వెనుతిరిగాడు. మార్కో జాన్సన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో పరుగులేమీ చేయకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ డకౌట్తో సంజూ శాంసన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌటైన తొలి బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంజూ శాంసన్ 5 సార్లు డకౌటయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో డకౌటైన సంజూ ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా 2 మ్యాచ్ల్లో ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. తాజాగా సౌతాఫ్రికాతో వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. దాంతో ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు డకౌటైన తొలి బ్యాటర్గా సంజూ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్గా టీ20లో ఇప్పటివరకు సంజూ శాంసన్ 6 సార్లు డకౌటయ్యాడు. దాంతో టీ20లో అత్యధిక సార్లు డకౌటైన భారత బ్యాటర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. 12 డకౌట్లతో రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా 7 డకౌట్స్తో విరాట్ కోహ్లీ సంజూ శాంసన్ కంటే ముందున్నాడు.